ఓకేనా. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి మేడం సెప్టెంబర్ 27. సెప్టెంబర్ 27 స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచ పర్యాటక దినోత్సవం. ప్రపంచ పర్యాటక దినోత్సవం 1979లో ఐక్యరాజ్యసమితి ఓకేనండి యుఎన్ఓ ఏం చేస్తుందంటే ఐక్యరాజ్యసమితి రిలేటెడ్గా వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో అది 1979లో ఏమిచ్చిందంటే ఓకేనా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని మనం జరుపుకోవాలని పిలుపునిచ్చిందండి. దానికి అనుగుణంగా 1980 సెప్టెంబర్ 27 నుండి ఓకేనా మనం ఈ ఏమంటారు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయితే ఇక్కడ ప్రపోజల్ పెడితే ఇక్కడ యాక్సెప్టెన్సీ ఆమోదం వచ్చింది. మరి 24 థీమ్ ఏంటి? 24 థీమ్ ఏంటంటే పర్యాటకం మరియు శాంతి. టూరిజం అండ్ పీస్. నెక్స్ట్ వన్ సెప్టెంబర్ 28 ఇది అంతర్జాతీయ సముద్రయాన దినోత్సవం. అంతర్జాతీయ సముద్రయాన దినోత్సవం ఓకేనండి. సో దీని థీమ్ ఏంటంటే 24 థీమ్. 24 థీమ్ అంటే 2024 థీమ్ అని 24 మరియు శాంతి పీస్ అండి. 24 థీమ్ వచ్చేసి నావిగేటింగ్ ద ఫ్యూచర్. navigating the future. Safety first. నెక్స్ట్ వన్ వచ్చేసి అక్టోబర్ 5 అండి. అక్టోబర్ 5 ఓకేనా. టీచర్స్ డే ఎప్పుడు మనకి? సెప్టెంబర్ 5 జాతీయ సెప్టెంబర్. బట్ అక్టోబర్ 5 ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ఏంటిది మేడం? వృద్ధుల అవును అక్టోబర్ 1. ఓకే. యాక్చువల్గా అక్టోబర్ 2కే వస్తుంది ప్రపంచ అంతర్జాతీయ ఓకేనా అహింసా దినోత్సవం, గాంధీజీ గారి జయంతి. ఇక్కడ రాలేదంటే మళ్ళీ తర్వాత వర్షం వస్తుందేమో అని నేను చెప్పుకుంటూ వెళ్తున్నా. అక్టోబర్ 2 చాలా స్పెషల్ అండి. గాంధీ గారి జయంతి, దాంతోపాటు ప్రపంచ అంతర్జాతీయ అహింసా దినోత్సవం ఓకేనా. బుక్లో ఉన్న దాని ప్రకారం వెళ్తున్నాను, నేను ఇంకా ఫ్లోలో ఇచ్చాను. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం మేడం ఓకేనా. ఇది 1994 నుంచి ప్రారంభమైంది. 24 థీమ్ వచ్చేసి వాల్యూయింగ్ టీచర్ వాయిస్. వాల్యూయింగ్ టీచర్ వాయిసెస్ towards a new social contract for education. A new social contract for education. ఓకేనా. ఓకేనా. అంటే ఉపాధ్యాయ విద్య వారు కార్యాలయాల్లో ఎలాంటి ప్రమాణాలు రూపొందించాలనే దాని మీద యునెస్కో ప్లస్ ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ప్రపంచ కార్మిక సంస్థ, ఈ రెండు కలిసి రూపొందించడం జరిగింది. దాంతోపాటు అక్టోబర్ 9 అవుతుంది. సో ప్రపంచ తపాలా దినోత్సవం. దీన్ని యూనివర్సల్ పోస్టల్ స్విట్జర్లాండ్లోని బేర్లో 1874 యూనివర్సల్ పోస్టల్ యూనియన్
పియుపి స్థాపన గుర్తుగా ఇది స్థాపించబడిన అక్టోబర్ 9న ప్రపంచ తపాలా దినోత్సవం చేస్తున్నాడని చెప్తున్నాడు. అంటే ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే స్విట్జర్లాండ్ దేశంలో బెర్న్లో స్విట్జర్లాండ్ దేశంలో బెర్న్లో ఓకేనా 1874 సంవత్సరంలో యుపియు అంటే యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనే సంస్థను స్థాపించారు. దానికి గుర్తుగా ప్రపంచ తపాలా దినోత్సవాన్ని జరుపుతున్నారు. 24 థీమ్ వచ్చేసి 150 years of enabling communication and empowering peoples across nations. Communication and empowering peoples across nations. నెక్స్ట్ వన్ వచ్చేసి అక్టోబర్ 11 అండి. ప్రపంచ బాలికల దినోత్సవం. 2011 నుంచి ఓకేనా ఐక్యరాజ్య సమితి ప్రపంచ బాలికల దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించడం జరిగింది. దీని థీమ్ వచ్చేసి 24 థీమ్ గర్ల్స్ విజన్ ఫర్ ది ఫ్యూచర్. నెక్స్ట్ అక్టోబర్ 13. అక్టోబర్ 13 అంతర్జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం. అంతర్జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం. 24 థీమ్ వచ్చేసి ఎంపవరింగ్ ది నెక్స్ట్ జనరేషన్ ఫర్ ఏ రెసిలెంట్ ఫ్యూచర్. అక్టోబర్ 14 ప్రపంచ ప్రమాణాల దినోత్సవం. అంటే వరల్డ్ స్టాండర్డ్స్ డే అండి. ప్రపంచ ప్రమాణాల దినోత్సవం. ఇది 1970 నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. 24 థీమ్ వచ్చేసి షేర్డ్ విజన్ ఫర్ ఏ బెటర్ వరల్డ్. ఫర్ ఏ బెటర్ వరల్డ్. స్టాండర్డ్స్ ఫర్ ది standards for the changing climate.
చేంజింగ్ క్లైమేట్. రాసిన వాళ్ళు చూపించండి పక్కన. అక్టోబర్ 14. నెక్స్ట్ అక్టోబర్ 15. అక్టోబర్ 15 అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ తెలుసుకుంటున్నాం, చాలా వరకు డేటా తెలుసుకుంటున్నాం అంతే. ఇంపార్టెంట్ అక్కడక్కడ స్ట్రెస్ చేసి చెప్తున్నాను. మళ్ళీ ఒక్క వర్షన్ చెప్తాను నేను. 2008 నుండి ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని జరుపుతుంది. 24 థీమ్ ఏంటంటే 24 థీమ్ ఎంపవరింగ్ ఉమెన్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ అక్రాస్ టెక్నాలజీ. ఎంపవరింగ్ ఉమెన్ లివింగ్ in rural areas through education and access to technology. Access to technology. ఇది కొద్దిగా ఇంపార్టెంట్ అండి. అక్టోబర్ 16 ప్రపంచ ఆహార దినోత్సవం. ఇది అడగటానికి ఆస్కారం ఉంటుంది. ప్రపంచ ఆహార దినోత్సవం. ప్రపంచ ఆహార దినోత్సవం. ఇది మేడం చెప్పేసానా, రాయలేదా అది? నేను రాస్తున్నాక మధ్యలో మీకు అడ్డు ఉందా? ఓకే, మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో ప్రపంచ ఆహార దినోత్సవం సెప్టెంబర్ 16. ఇది కొద్దిగా ఇంపార్టెంట్ అండి. సో దీని 1979 నుండి ప్రతి సంవత్సరం జరుపుతున్నారు. ఓకేనా? అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే జరపడం అక్టోబర్ 16ని జరుపుతున్నారు, కానీ ఇది అక్టోబర్ 16ని జరపడానికి కారణం ఏంటంటే FAO ఓకేనా, ఫుడ్ ఏమంటారు అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఓకేనా, అంతర్జాతీయ లేదా ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్నటువంటి ఓకేనా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సంస్థ ఏదైతే ఉందో ఇది 1945లో ఈ డేట్ని ఏర్పడిందండి. అందువల్ల మనం దీన్ని ఈ రోజున 1979 సంవత్సరం నుంచి ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 24 థీమ్ వచ్చేసి రైట్ టు ఫుడ్, ఫర్ ఏ బెటర్ లైఫ్ అండ్ ఏ బెటర్ ఫ్యూచర్. For a better future.
సరిపోవచ్చండి. మేడం ఒకప్పుడు అసలు థీమ్ మీరు చదవాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు మొన్న జరిగిన టెట్ చూసారు ఎలా ఉందో. ఆ టెట్ చూశాక నాకు క్లారిటీ వచ్చిందంటే మీరు కూడా కొద్దిగా డెప్త్గా ప్రిపేర్ అవ్వకపోతే కష్టం. ఓకేనా, డెప్త్గా ప్రిపేర్ అవ్వాల్సింది. కనీసం ఆ సబ్జెక్ట్లో 4-5 పాయింట్లు అయినా తెలిసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సూర్యుడి గురించి మనం టాప్ 3 పాయింట్స్ చెప్పుకున్నాం. అలా ఒక్కొక్క టాపిక్ గురించి కనీసం 3-4 పాయింట్లు తెలిసి ఉండకపోతే ఇబ్బంది అవుద్ది. అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కింది అంటే మీకు ఇచ్చి స్టేట్మెంట్ అంటే నా ఉద్దేశం ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడి గురించి కింద ఇచ్చిన సమాచారంలో లేదా కింద ఇచ్చిన వాక్యాలలో సరికాని వాక్యాన్ని గుర్తించాలి అన్నారు అనుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సరికాని వాక్యం అంటే 4 సెంటెన్సులు ఇస్తే మీకు మిగతా 3 కూడా తెలిసి ఉండాలి, రైటా కాదా అని. అంటే 3 పాయింట్లు మీకు అదనంగా తెలిసి ఉండాలి. ఓకేనండి. అదే సరైనదంటే ఒకటే గుర్తుపెట్టుకుంటే చాలు. కానీ సరికానిది అన్నప్పుడు క్వశ్చన్ నెగిటివ్ మేనర్లో అడిగినప్పుడు మీకు ఆ 4 ఆన్సర్లు 4 తెలిసి ఉండాలి, 4లో తప్ప ఐడెంటిఫై చేయగలిగారు. అర్థమవుతుందా? సో అలా అడగటానికి ఆస్కారం ఉంది అన్న థాట్ వచ్చింది. ఓకేనా, అందుకని కొద్దిగా చెప్పాల్సి వస్తుంది. లేకపోతే జస్ట్ ఒక ఫోటో తీసి పెట్టేస్తే ఒక నిమిషం పని. ఓకే, ఒక పీడిఎఫ్ తీసి పెట్టేయచ్చు, ఒక ఫోటో తీసి పెట్టచ్చు. థీమ్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ టీఆర్టీలో అడిగాడు, ఇంతకుముందు టీఆర్టీలో. ఓకేనా, మీరు రాసిన దాంట్లో అడిగాడు. ఓకేనా, అందువల్ల తప్పక ఇంత ప్రాసెస్ చెప్పుకోవాల్సి వస్తుంది. మేడం నెక్స్ట్ వన్ వచ్చేసి అక్టోబర్ 24 రాయండి. అక్టోబర్ 24 స్పెషాలిటీ తెలుసండి, ఐక్యరాజ్య సమితి ఏర్పడిన దినోత్సవం. ఓకేనా, ఐక్యరాజ్య సమితి ఏర్పాటైంది. దీని యొక్క 24 థీమ్ ఏంటంటే ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పడింది? 1945 అక్టోబర్ 25న ఏర్పడింది. అప్పటి నుంచి అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా చేయడం జరుగుతుంది. దీని 24 థీమ్ ఏంటంటే గ్లోబల్ కోఆపరేషన్ ఫర్ ఏ బెటర్ ఫ్యూచర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి అక్టోబర్ 24 మళ్ళీ సేమ్ ప్రపంచ పోలియో దినోత్సవం. దీని మీద అడగటానికి ఆస్కారం ఉంది. సో ఇది 1988 ఓకేనా అక్టోబర్ 24న గ్లోబల్ ఎరాడికేషన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఎవరు చేపట్టారు అంటే పోలియో ప్రపంచవ్యాప్తంగా తీసేద్దామనే కార్యక్రమాన్ని వరల్డ్ హెచ్ఓ అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓకేనా అక్టోబర్ 24న ప్రపంచం నుంచి పోలియోని తీసేద్దామనే కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి గుర్తుగా ఎవ్రీ ఇయర్ మన అక్టోబర్ 24న ప్రపంచ పోలియో దినోత్సవం చేయడం జరుగుతుంది. దీని యొక్క థీమ్ ఏంటంటే 24 థీమ్ ఏ గ్లోబల్ మిషన్ టు రీచ్ ఎవ్రీ చైల్డ్ అండి. ఓకేనా, అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ పోలియోని మనం ఇది చేయాలి అనే ఉద్దేశంతో. నెక్స్ట్ అక్టోబర్ 29 జాతీయ ఆయుర్వేద దినోత్సవం. ఓకేనా, సో 2016 సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం దీన్ని ఓకేనా అక్టోబర్ 29న ఆయుర్వేద దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఓకేనా, అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయుర్వేదం జయంతి అంటే ఆయుర్వేద దినోత్సవం ఎందుకు చేస్తున్నారంటే ఈ తారీఖున ఎవరు పుట్టారంటే ధన్వంతరి జయంతి. అంటే ధన్వంతరిని ఆయుర్వేద వైద్యానికి పితామహుడిగా చెప్తారు లేదా ప్రచారకుడిగా చెప్తారు. ఎవరిని?
ధన్వంతరి జయంతి, ఆయన పుట్టినరోజు సందర్భంగా. ఓకేనా. ధన్వంతరిని ధన్తేరాస్ లేదా ధనత్రయోదశి ఈ పేర్లతో పిలవటం జరుగుతుంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ డేని తీసుకురావడం జరిగింది. 24 యొక్క థీమ్ ఏంటంటే ఆయుర్వేద ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ హెల్త్. ఆయుర్వేద ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ హెల్త్. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి నవంబర్ 9 అండి. ఏంటది? నవంబర్ 9. సో నవంబర్ 9 ఏం చేస్తారంటే జాతీయ న్యాయ సేవల దినోత్సవంగా చేస్తారండి. జాతీయ న్యాయ సేవల దినోత్సవం. ఓకేనా. జాతీయ న్యాయ సేవల దినోత్సవంగా జరపడం. ఇది ఎప్పటి నుంచి? 1995 నవంబర్ 9వ తారీఖు నుండి. ఓకేనా. ఎందుకు ఇది స్పెషాలిటీ ఏంటంటే 1987లో న్యాయ సేవా అధికార సంస్థ అంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టాన్ని తీసుకొచ్చారు. ఏం లేదు, ఆర్థికంగా స్తోమత లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వమే ఓకేనా లాయర్స్ సపోర్ట్ని ఇవ్వాలి, అంటే న్యాయ సేవను అందించాలి అనే ఉద్దేశంతో లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ని తీసుకొచ్చారు. అది ఇంప్లిమెంటేషన్ 1995 నవంబర్ 9 నుంచి. అప్పటి నుంచి జాతీయ న్యాయ సేవల దినోత్సవంగా చేయడం జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్ వచ్చేసి వరల్డ్ డయాబెటీస్ డే అండి. నవంబర్ 14. ఓకే. నెక్స్ట్ ఏంటండి? నవంబర్ 14. సో దీని స్పెషాలిటీ ఏం చెప్తున్నాం? ప్రపంచ డయాబెటీస్, వరల్డ్ డయాబెటీస్. ఎందుకు ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే డయాబెటీస్ పేషెంట్స్ పెరుగుతున్నారు ఇండియాలో. ఆ సింబాలిక్గా మనం ఈ రోజున అడగటానికి ఆస్కారం ఉంటుంది ఏమన్న ఉద్దేశంతో. ఓకేనా. సో ఇది థీమ్ ఏంటంటే బ్రేకింగ్ బ్యారియర్స్, బ్రిడ్జింగ్ గ్యాప్స్. బ్రేకింగ్ బ్యారియర్స్. అవును మేడం, థీమ్ 24 థీమ్ బ్యారియర్స్, బ్రిడ్జింగ్ గ్యాప్స్. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి నవంబర్ 16. ఓకేనా. జాతీయ పత్రికా దినోత్సవం. ఓకేనా. సో దీని యొక్క థీమ్ ఏంటంటే అండి 24 థీమ్ చేంజింగ్ నేచర్ ఆఫ్ ది ప్రెస్. 24 థీమ్. సరే, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ప్రెస్ కౌన్సిల్ ఇండియా అనేది ఏర్పడిందండి. ఎప్పుడు? 1966లో 1966లో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఓకే. అప్పటి నుంచి అది ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి ఈ నవంబర్ 16ని జాతీయ పత్రికా దినోత్సవంగా చేయడం జరుగుతుంది.
ఓకేనా. నెక్స్ట్ నవంబర్ 20 ప్రపంచ బాలల దినోత్సవం. ఓకే, ఇది 1959 సంవత్సరం నుంచి దీన్ని నవంబర్ 20 ప్రపంచ బాలల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. 24 యొక్క థీము లెజన్ టు ది ఫ్యూచర్. లెజన్ టు ది ఫ్యూచర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండి క్వశ్చన్. నవంబర్ 30 అండి. నవంబర్ 30 కంప్యూటర్ భద్రతా దినోత్సవం, సైబర్ సెక్యూరిటీ డే. సైబర్ సెక్యూరిటీ డే. ఓకేనా, దీని మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే సైబర్ కేసులు పెరుగుతున్న ఈ తరుణంలో దాని యొక్క ప్రాముఖ్యతని గుర్తుపెట్టుకోవడం కోసం లేదు తెలుసా లేదా అనే పర్స్పెక్టివ్లో మనం అడగడానికి అవకాశం ఉంది. ఓకేనా, అయితే ఇక్కడ యుఎన్ఓ రూపొందించినటువంటి ఏమంటారు కంప్యూటర్లో ఉన్న మనం పర్సనల్ కంప్యూటర్లో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో అవతల వాళ్ళకి అంటే వేరే వ్యక్తులకు వెళ్లకుండా ఉండటం కోసం దాని మీద భద్రత కల్పించడం కోసం ప్రతి సంవత్సరం ఇది నవంబర్ 13 చేస్తున్నారు. ఓకేనా, అంతే. ఇక నెక్స్ట్ డిసెంబర్ అండి. నెక్స్ట్ ఏంటి డిసెంబర్ సంబంధించి మనం కనుక గమనిస్తే డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. ఎయిడ్స్ దినోత్సవం ఎందుకు ఇంపార్టెంట్ అంటే గవర్నమెంట్ పెన్షన్ కూడా ఇస్తుంది ఎయిడ్స్ పేషెంట్లకు. ఓకేనా, కొన్ని సందర్భాల్లో 50% కేసు తెలిసి ఇబ్బంది అయితే 50% కేసు వాళ్ళు తెలియక వాళ్ళు వాడినటువంటి బ్లేడ్లో లేకపోతే కటింగ్ షాప్లకు వెళ్ళినప్పుడు ఒక ఇంజక్షన్లో వాటెవర్ తెలియని పక్షంలో ఇబ్బంది పడుతున్నారు. అందుకని ప్రభుత్వం దీన్ని మానవతా దృక్పథంతో గుర్తించి ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో ఆ బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఓకేనా, సో దీనికి 1988 సంవత్సరం నుంచి ఓకేనా WHO సూచనల మేరకు ప్రతి సంవత్సరం మనం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరపడం జరుగుతుంది. అయితే 24 థీమ్ ఏంటంటే అండి టేక్ ది రైట్స్ పాత్, మై హెల్త్ మై రైట్, మై హెల్త్ మై రైట్, మై రైట్. నెక్స్ట్ డిసెంబర్ 2 జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం. కాలుష్య నియంత్రణ దినోత్సవం. ఓకేనా, భోపాల్ గ్యాస్ అంటే 1984 డిసెంబర్ 2వ తారీఖున ఎందుకు చేస్తున్నామంటే భోపాల్ గ్యాస్ అనేటువంటి సంఘటన జరిగిందండి. మధ్యప్రదేశ్ రాజధాని ఏదైతే ఉందో భోపాల్లో ఓకేనా గ్యాస్ లీకేజ్ అయింది. దానివల్ల చాలా ఎక్కువ మంది చనిపోవడం జరిగింది. దాంతోపాటు ఆ విషవాయువు ఏదైతే బయటికి వచ్చిందో దానివల్ల మిగతా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా తలెత్తాయి. దానికి గుర్తుగా జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవంగా చేయటం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి డిసెంబర్ 4 భారత నౌకాదళ దినోత్సవం. అయితే 24లో జరిపినటువంటి ఈ దినోత్సవాల్లో ఓకేనండి ఒడిస్సాలో రాష్ట్రపతి పాల్గొన్నారండి. ఎక్కడ పాల్గొన్నారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ద్రౌపది ముర్ము ఈమె ఒడిస్సాలోని గోపాల్పూర్ తీరంలో మెరైన్ కమాండర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేపట్టిన విన్యాసాలను ఓకేనా
ఆమె వీక్షించడం జరిగింది. ఓకేనా. ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు ఎందుకు భారత నౌకా దినోత్సవంగా చేస్తుందంటే 1971 సంవత్సరంలో భారతదేశ పాకిస్తాన్ మధ్య ఓకేనా ఆ యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం సమయంలో పాకిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి సబ్మెరైన్ ఒకటి ఉందండి. సబ్మెరైన్ దాని పేరు పిఎన్ఎస్ గాజీ. ఓకేనా. పిఎన్ఎస్ గాజీ దీనిని భారతదేశానికి సంబంధించినటువంటి నౌకాదళం ఓకేనా పేల్చివేసింది లేదా కూల్చివేసింది. ఓకేనా. సో దాన్ని సందర్భంగా భారత నౌకాదళ దినోత్సవంగా చేస్తాం 1971 సంవత్సరం నుంచి. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ డిసెంబర్ 10 అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి? ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం. ఓకేనా. సో ఇది 1950 సంవత్సరం నుంచి మనకి మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుతున్నారు. 24 యొక్క థీమ్ ఏంటంటే అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్ రైట్ నౌ. అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్ రైట్ నౌ. వీడియో ఒకసారి ఆఫ్ చేయరా.